నమస్కారం అండ్ వెల్కమ్ టు హోమ్ కుకింగ్. ఇవాళ మనం చూడబోయే రెసిపీ ఫ్రూట్ కస్టర్డ్. ఇది ఎట్లా చేయాలో చూద్దాం. ఫ్రూట్ కస్టర్డ్కి మొదటగా ఒక ప్యాన్లో 1 లీటర్ పాలు పోసి బాగా ఉడకపెట్టుకోవాలి. పాలు ఉడికేటప్పుడు ఒక చిన్న కప్లో 1/2 కప్పు చల్లటి పాల్లో 3 టీ స్పూన్లు వెనిలా కస్టర్డ్ పౌడర్ వేసి కలుపుకోవాలి. ఇది కలిపిన తర్వాత ఇప్పుడు ఉడుకుతున్న పాల్లో ఈ కస్టర్డ్ పాలు పోసి బాగా మిక్స్ చేయాలి. కొంచెం థిక్ అయిన తర్వాత మీకు కావాల్సినంత పంచదార కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇది ఉండే కొందికి కొంచెం థిక్ అవుతుంది. సో కస్టర్డ్ మిక్స్చర్ కొంచెం థిక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని ఫ్రెష్ ఫ్రూట్స్ కట్ చేసి పెట్టున్నాను. దీంట్లో మ్యాంగో, యాపిల్, బనానా, పోమోగ్రానైట్ ఇవన్నీ ఉన్నాయి. మీకు ఇష్టమైన ఫ్రూట్స్ దీంట్లో వేసుకోవచ్చు, నట్స్ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సర్వింగ్ బౌల్లో కొంచెం ఫ్రెష్ ఫ్రూట్స్ వేసి కస్టర్డ్ పూర్తిగా ఆరిన తర్వాత మెల్లిగా దాంట్లో పోయండి. ఇండివిజువల్ సర్వింగ్ కప్స్లో ఇట్లా పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు సర్వ్ చేసేటప్పుడు అట్లనే తీసి మీరు ఇవ్వచ్చు. సో ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేయాలో చూసారు కదా. తప్పకుండా మీరు ఇది ట్రై చేస్తారనుకుంటాను. సో మీరు ఇంట్లో ట్రై చేసి ఎంజాయ్ చేయండి.